ఇక్కడ కొలతలు ఎందుకంటే గ్రీన్ మ్యాట్ కోసం మెజర్మెంట్ తీసుకొని వెళ్ళి మా వారు గ్రీన్ మ్యాట్ తీసుకొని అయితే రమ్మని చెప్పింది మా అమ్మ. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి, రాజాతో రాణి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మా ఆయన ఈ పనులే కదండి, మా ఆయనకి చాలా 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 పనులు అయితే వచ్చు. మా ఆయనలోని టాలెంట్స్ చెప్పాలంటే, ఇంటి దగ్గర వ్యవసాయం చేసేవాడు. అక్కడ చాలా అంటే అరటి చెట్లు, పప్పాయ అండ్ పసుపు, నూగు పంట చాలా వేసాము. కానీ పెట్టిన దానికి అంత ఫలితం రాక కోయటికి రావాల్సి వచ్చింది. దిస్ ఈజ్ ఆప్షన్ అనమాట, కోయటికి రావాలి అనేది. నెక్స్ట్ ఇంటి దగ్గరే పైపింగ్ వర్క్ వచ్చు, ట్యాబ్స్ బిగిస్తారు, అండ్ పెయింటింగ్ వర్క్, ఫెన్సింగ్ వర్క్, ఎలక్ట్రిక్ కరెంట్ పని కూడా తెలుసు. దాదాపు 50% వరకు తెలుసు మా ఆయనకి. మా ఇంట్లో ఏ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం వచ్చినా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా వారే అయితే చేసేవారు. అండ్ ఇంకా చాలా పనులు చేసేవాడు చిన్నప్పటి నుంచి. మా ఆయన చదువుకోలేదు కాబట్టి చిన్నప్పటి నుంచి మా ఆయన కష్టజీవే అని చెప్పొచ్చు. చాలా పని చేసి చాలా ఇప్పటికీ మా ఆయన కష్టపడతారు. నాకు అది చిన్న కొంచెం బాధ వేస్తుంది. ఇక్కడ కోయిట్కి వచ్చిన తర్వాత కూడా డ్రైవింగ్ వచ్చు, ఏసీ క్లీనింగ్, వాటర్ ఫిల్టర్ క్లీనింగ్, ఆల్మోస్ట్ అన్నీ. మా ఇంటికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మా మామ ముందు రాజుకు చెప్పండి అని అంటుంది. తర్వాత ఇంకా మా ఆయన వల్ల కాదు అంటే అప్పుడు బయట నుంచి ఎవరన్నా మనుషులు రావాల్సింది తప్పనిచ్చి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ మా ఆయన అయితే చేస్తాడు. మా ఆయన ఇక్కడికి వచ్చి 1 year పైనే అవుతుంది. అంతకుముందు అయితే చిన్న పని కన్నా కాకరికి చిన్న లైట్ వర్క్ పని చేయాలన్నా బిగియాలన్నా కూడా బయట నుంచి మనుషులు వచ్చేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అన్నీ మా ఆయనే చేస్తున్నాడు. అండ్ ఇది అంటే ఇంతకుముందు మా ఆయన వచ్చాడు. ఇంతకుముందు వీడియోలో కూడా లాంగ్ వీడియోలో చెప్పాను కదా, నాకంటే ముందే మా ఆయన కోయటికి వచ్చాడు, తర్వాత నన్ను తీశారని. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఇల్లు మంచిదే, కాకపోతే అక్కడ శాలరీ టైంకి అయితే ఇయ్యరు. అండ్ రూమ్ కూడా సరిలేదనమాట. అంటే ఫుడ్ కూడా అక్కడ అంటే వేరే వాళ్ళు ఇథోపియా టైప్ అనుకుంటా, వాళ్ళు ఆ దేశపు వాళ్ళు అయితే ఉండడం వల్ల మంచి ఫుడ్ ఉండేది కాదు. నేను ఇక్కడ నుంచి ఏదైనా ఫుడ్ చేసి అయితే మా ఆయనకి పంపించేదాన్ని, ఆయనే వచ్చి తీసుకెళ్ళేది. అండ్ అది మా ఆయనే సొంత డబ్బులు పెట్టుకొని చిన్న ఫ్రిడ్జ్ కూడా అయితే తీసుకున్నాడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు. అలా కొంచెం కష్టంగా ఉన్నా కూడా మా ఆయన ఆల్మోస్ట్ 6 years ఆ ఇంట్లోనే పనిచేశాడు. అండ్ మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళి తిరిగి నేనైతే వచ్చాను ఇంట్లోకి. తర్వాత నేను మా ఆయన అయితే ఇంట్లోకి తీసుకున్నాను. మా ఆయన వర్క్ ఇక్కడ ఎప్పుడన్నా మా ఆయన వచ్చి అప్పుడప్పుడు పనిచేసేది అక్కడ పాతింట్లో ఉన్నప్పుడు కూడా, ఫస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా. దానివల్ల మా ఆయన ప్రవర్తన అయిన వచ్చి మా మామ అయితే ఇక్కడికైతే